జీరో కనిపెట్టింది ఎవరండి? మన ఇండియన్సే కదా. అలాగే ఎన్ని ఇన్వెన్షన్స్ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే భూమి గుండ్రంగా ఉందని ఆయన ఎవడో చెప్పాడని మనం చదువుకుంటున్నాం. ఒక అజంతా ఎల్లోరా కేవ్స్కి వెళ్ళండి ఒకసారి. దశావతారాలు ఉంటాయి అక్కడ. 3000 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల క్రితం వరకు చెక్కినవి ఉంటాయి. అక్కడ కూర్మావతారం ముక్కు మీద భూమి గుండ్రంగా ఉందా లేకపోతే ఇంకోలే ఉందో ఒకసారి చూడండి. ఎవరో త్రాసుని కనుక్కున్నా అంట. అది మనం చదువుకుంటున్నాం. త్రాసు అనేది భారతం భాగవతం టైం నుంచి ఉంది. భాగవతంలో కృష్ణుణ్ణి తూకం తోస్తారు కదా, తులాభారం చేస్తారు కదా. అప్పుడు కాటా లేదండి. ఆడెవడో రాశాడని కాటా కనుక్కున్నాడు పలానోడని మనం చదువుకుంటున్నాం. అంటే ఇది ఏ నాలెడ్జ్ అయితే మనకు అవసరమో ఆ నాలెడ్జ్ అనేదాన్ని బ్రిటిష్ వాళ్ళు మనకు దూరం చేశారు. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా దాన్ని పట్టించుకోకుండా అదే విద్యా విధానాన్ని పాటించడం వల్ల ఇవాళ మనం కోల్పోయింది వెనక్కి తీసుకురావడం మొదలుపెట్టారండి మోదీ గారు వచ్చాక. ఆ విద్యా విధానంలో మనకి ఏం చేశారంటే ఏమీ లేదండి. వైద్యశాస్త్రం గురించే చెప్తాను మీకు. ఒకప్పుడు న్యూట్రిషన్ డైటీషియన్ ఉన్నారండి. ఎన్నేళ్ళు అయింది వాళ్ళు వచ్చి? అంత క్రితం లేదు. ఒక ఎంబీబీఎస్ డాక్టరే అన్నీ చెప్పేవారు. ఆయన పల్స్ పట్టుకుని కానీ స్టెప్ తోటి చూసి కానీ నాలికి చూసి కానీ ముక్కు కళ్ళు అన్నీ చూసి ఇలా పలానా ప్రాబ్లం ఉందని. ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ తప్పని నేను అన్నండి. అప్పట్లో వైద్యులు కూడా చాలా మహానుభావులు ఉండేవారు. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా ఆయుర్వేదమే గొప్పది, ఇంకేమీ లేదు, ఇంకేమీ సైన్స్ గొప్పది కాదని కూడా నేను అన్నాను. అన్నీ కలిసి కనుక చేయగలిగితే ఒక ఆయుర్వేద కానీ యునాని కానీ హోమియో కానీ సిద్ధ కానీ మోడర్న్ ఇది కానీ ఇవన్నీ కలిపారనుకోండి, యోగశాస్త్రంతో ప్రాణాయామంతో అన్నిటితోటి అసలు మనం చెయ్యలేని పని అంటూ ఉండదనేది నా అభిప్రాయం అండి. కానీ ఎవరి మట్టికి వాళ్ళు అందరూ అహంభావానికి పోయి నేను చేసిందే గొప్ప, నీదేమి కాదు, ఇలాగ ఈ అహంభావాలకు పోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏది అవసరమో దాని నుంచి దూరం అయిపోతున్నాం. ఈ సైన్స్ అనేది వాళ్ళకి అర్థం ఇప్పుడు ఇవాళకి మీరు సౌత్ ఇండియాలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి. 80 టన్నులు 200 టన్నులు శిఖరాన్ని పైకి ఎక్కించారంటారు. 100 అడుగులు 150 అడుగులు 200 అడుగులు ఎలా ఎక్కించారు? అంత పెద్దది 200 టన్నులు రాయిని లేపే క్రేన్లు ఇప్పుడు కూడా ఉన్నాయో లేదో నాకు తెలియదు. అలా చేయగలిగారు అంటే ఆ వేళ ఎంత అద్భుతమైన సైన్స్ ఉందండి. అలాగే మన శిల్పశాస్త్రం ఉందండి. శిల్పశాస్త్రంలో కొన్ని పసరలు రాస్తే ఆ శిల మెత్తబడుతుందంట. ఆ మెత్తబడిన టైంలో దాన్ని చెక్కాలంట. దానికి ఒక ముహూర్తం, ఒక నక్షత్రం, ఇవన్నీ ఉండేయండి. అలాగే శిలలో కూడా మగది ఆడది, మేల్ ఫిమేల్ అని ఉంటాయని, ఆ మేల్ ఏమో దీనికి చెక్కాలని, ఫిమేల్ది. అసలు ఈ నాలెడ్జ్ అనేది ఎంత అద్భుతమో చూడండి సార్. ఇటువంటి అద్భుతమైన నాలెడ్జ్ అనేది మనం కోల్పోవడం వల్ల ఇవాళ మోడర్న్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో మన తర్వాత వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే భారతదేశం అంటే ఎందుకు పనికిమాలింది అనుకుంటున్నారు. అంతకంటే దురదృష్టం ఇంకోటి లేదండి. మన చిన్నప్పుడు ఏం చదువుకున్నామండి? మౌర్యుల గురించి, లేకపోతే మిగిలిన అశోకుడు గురించి, శివాజీ గురించి, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, ఇలాంటి వాళ్ళ గురించి చదువుకున్నామండి. ఇప్పుడు ఏంటండి అక్బరు, బాబరు, లేకపోతే ఇంకొకడు జహంగీరు, ఔరంగజేబు, ఎవడైతే భారతదేశాన్ని సర్వనాశనం చేశారో వాళ్ళ గురించి చదువుకుని ఎగ్జామ్ రాసే దీనస్థితిలో మనం ఉన్నాడు, దుర్భరమైన పరిస్థితులు. దాని నుంచి బయటపడి మన జ్ఞానం అనేది మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగితే ప్రపంచానికి ఎప్పుడైనా దారి చూపించగలిగేది భారతదేశం అనే ఒపీనియన్ తోటే మోడీ గారు అవన్నీ చిన్నప్పటి నుంచి సంఘంలో ఉండటం వల్ల, ఈ గ్రంథాలన్నీ చదవడం ఇవన్నీ చేయడం వల్ల, ఆయన మళ్ళీ వెనక్కి తీసుకురావాలని ప్రయత్నం చేయడం వల్లే ఇవాళ ఎన్నో రకాలుగా మార్పులు అనేవి జరుగుతున్నాయండి. ఆయుర్వేద శాస్త్రం అనేది ఎందుకు పనికిమాలింది అన్నట్టుగా, లేకపోతే ఒకే ఒక్క మాట అంటారండి ఎవరైనా ఆయుర్వేదం అనేటోడికి, భస్మాలు ఇస్తారంటే కిడ్నీలు పోతాయి. ఆయన ఆయుర్వేదం చదువుకున్నాడా? ఆయుర్వేదం గురించి ఏమైనా తెలుసా? ఊరికే స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? బ్రిటిషర్ దగ్గర నుంచి వచ్చింది, భయపెట్టేయడానికి. అదే బ్రిటిషర్స్, అదే తెల్లోళ్ళు అమెరికాలో బంగారాన్ని భస్మం చేసి నానో టెక్నాలజీ ద్వారా బ్రెయిన్ క్యాన్సర్మే వాడుతున్నారు. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అదే బంగారాన్ని మనం వాడుకున్నామండి పూర్వం నుంచి. ఎంతోమంది రాజులు కూడా వేడి అన్నం మీద అంట ఆ బంగారం రేఖ ఎత్తే కరిగిపోయేదంట అన్నం తినేవారంట కలుపుకుని. అందుకే వాళ్ళు అంత బలంగా ఉన్నారు, అంత శక్తిగా ఉన్నారు, అంత తేజస్తో ఉన్నారని చెప్తారు. ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఉంది. ఇప్పుడు స్వర్ణ భస్మం తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా? ఉన్నారండి. ఏమి లేదు సార్, మనకి ఖర్చు పెట్టలేము, మన ఇంట్లో ఏమీ లేదు, మనం కొనుక్కోలేము. ఒక చిన్న ఉంగరం ఉంది ఒక ఇంట్లో, దాన్ని ఏమీ లేదు, వేడి చేయండి,
వేడి చేసి మంచినీళ్ళలో ముంచండి. అలా ఒక 3 సార్లు ముంచి ఆ నీళ్ళు ఇవ్వండి. అనేక జబ్బులు తగ్గిపోతాయి. అంటే ఆ వేడి చేసి నీళ్ళలో ముంచడం వల్ల అది చల్లారినప్పుడు దాని నుంచి వచ్చే శక్తి వల్ల ఈ వాటర్ ఒక అద్భుతమైన మెడిసిన్గా తయారవుతుంది. ఇటువంటి ఎన్నో ఉన్నాయండి భారతదేశంలో. అన్ని మెటల్స్ని మనం ఆయుర్వేదంలో వాడాం, అన్ని స్టోన్స్ని వాడాం, మనం అన్ని మినరల్స్ని వాడాం. అలాగే ఏకబెల్వం అనే వృక్షం ఉందండి. ఆ ఏకబెల్వం దగ్గర ఆరా చూస్తే మీకు ఈ లావు సైజు ఏకబెల్వం అయిందనుకోండి, కొన్ని 100 మీటర్లు దాని యొక్క ఆరా, దాని యొక్క వైబ్రేషన్ ఈ మీటర్లతో కొలవచ్చు. అలాగే మరి ఆ ఏకబెల్వంలో ఆరా ఉందని ఎలా చెప్పగలిగారండి? ఇవాళ మోడర్న్ సైన్స్లో చూసారా, వీళ్ళు ఏదో మిషన్లు కనిపెట్టి ఉందని చెప్తున్నారు. పూర్వం మన వాళ్ళు చూసే చెప్పేవారు కదా. ఇంకొకటి, ఇప్పుడు భగవంతుడు బొమ్మలు గీస్తారండి పూర్వం. ఇప్పుడు వెనకాల చక్రాలు వేయడం మానేశారు, పూర్వం వేసేవారు. అవును, ఖచ్చితంగా ఆర్ఐస్. ఇప్పుడు ఉన్న భగవంతుడి బొమ్మలు వెనకాల చక్రాలు ఉండలేదు కదా. పూర్వం ఏంటంటే మన చిన్నప్పుడు ఏ కృష్ణుడు, రాముడు, శివుడు, విష్ణువు ఏది ఉన్నా సరే వెనకాల పెద్ద చక్రం ఉండి దానికి ఇలాగా సూర్యుడి యొక్క కిరణాలలాగా పెట్టేవారు. అది ఆరా అంటామండి మనం. ఆ ఆరాన్ని కూడా మన ఋషులు చూడగలిగారు. ఆ ఆరాన్ని కూడా ఋషులు మనం శపించడం అంటారు. ఆ నోటితోటి మాట అంటే అయ్యిందా అంటారు. ఇదంతా బక్వాస్ అంటారు. కాదండి, నిజం. ఏ విధంగాని అంటే వాళ్ళు మీ ఆరాన్ని చూడగలిగేవాళ్ళు. చూసి ఏం చేసేవారు, ఆ మంత్రశక్తితోటి, ఆ శబ్ద తరంగాలతోటి ఆ మంత్రాన్ని, ఆ జలానికి ఒక శక్తినిచ్చి ఆ జిమ్మేటోడికి ఆర అనేది డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఆ శాపం యొక్క ఫలితం వాళ్ళు అనుభవించేవాళ్ళు. ఆరాన్ని డిస్టర్బ్ చేయడం తెలుసు అండి వాళ్ళకి, దాన్ని పెంచడం తెలుసు. అంత అద్భుతమైంది. ఓన్లీ కంటితోటి చూసే వాళ్ళు చేయగలిగారు. ఎవరు చేస్తారండి వాళ్ళు? ఇవాళ మోడర్న్ మిషన్ తోటి చూసి ఆరా. ఆ కెలినాయిస్ ఎవడో కనిపెట్టాడు, ఏది కెలియన్ ఫోటోగ్రఫీ అనేది. అందుకు ఆ కెలినాయిస్ చెప్పాడు కాబట్టి ఆ ఫోటోగ్రఫీ వచ్చింది కాబట్టి ఆరా ఉందని ఇప్పుడు చెప్తున్నారు. మన పూర్వీకులు మరి భగవంతుడి యొక్క ఏదైనా శక్తివంతమైన ఒక మనిషి ఉన్నాడు, ఒక శక్తులు ఉన్నాయన, ఆయన వెనకాల తల దగ్గర ఎందుకు గీసేవారండి? అదంతా ఎవరు నేర్పారు? అది అన్నీ మనకి వీళ్ళందరూ దర్శించారు. అవన్నీ కూడా దర్శించడం మనకు తెలుసు కదండి. అది మనకి కొత్త నాలెడ్జ్ కాదు. ఎందుకంటే అది మన ధర్మంతో పాటు, మన ఎడ్యుకేషన్ తోటి పాటు గురువుల ద్వారా అది కంటిన్యూగా అందుతూ వచ్చింది. అందుకు మనకు కొత్త ఏం కాదు. అది తెలియనోడికి అన్ని విచిత్రాలు అన్నీ కొత్తే. అందుకేంటంటే నేను కనిపెట్టాను.